గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి ఎల్పీ మీటింగ్ సంబంధించిన అంశాలపైనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, సుదీర్ఘమైన మీటింగు, ఎప్పుడు లేనంతగా ఏం చర్చించారు? రేపు అసెంబ్లీలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 22 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వింత పరిస్థితులు, ఒక పక్క వరదలు, ఇంకో పక్క అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్ర అని ప్రభుత్వం నుండి స్పష్టమైనటువంటి ధైర్యం ఇచ్చేటువంటి ప్రకటన ఇప్పటివరకు రాని పరిస్థితి. రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఒక పక్క కాళేశ్వరం చర్చ, మరోపక్క 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల విషయం మీద, ఈ రాష్ట్ర అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మీద, అనేకమైనటువంటి విషయాల మీద ఈ ప్రభుత్వాన్ని రేపు శాసనసభలో ప్రజా గొంతుకలై నిలదీస్తాం. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి సొమ్మునంతా కూడా కక్కిస్తాం, దోషులను కటకటాల పాలు చేస్తామని మాట్లాడారు. కానీ 22 నెలలైనా దోషులు ఇప్పటి వరకు కూడా ఎవరు దోషులని ఇంకా తేల్చలేకపోయారు. ఎంత అవినీతి జరిగిందనేది ఇంకా కూడా తేల్చలేకపోయారు. ఏమైనా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేష్టల రూపంలో అవిటికి వస్తలేదు? ఆ విషయాలన్నింటి మీద రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నివేదిక అసెంబ్లీలో పెట్టక ముందే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అన్యాయంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి గత ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి. మొత్తం వేళ్ళన్నీ కూడా ఆ ముఖ్యమంత్రిని, ఆ ప్రభుత్వాన్ని, వాటి మీద ఆరోపణలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే యోచనలో ఉన్నారన్న చెప్తుంది. కట్టింది టీఆర్ఎస్ పార్టీని గొప్పగా వాళ్ళే చెప్పారు కదా. మొత్తం నా తెలివితేటలతోనే కట్టిన, నా చెమట నడిచానని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి కట్టిన వాళ్ళ మీద చర్చ లేకుంటే, కూలగొట్టిన వాళ్ళ మీద చర్చ లేకుంటే, అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద చర్చ లేకుంటే, ఏ మాత్రం ప్రమేయం లేని మిగతా పార్టీల మీద ఎందుకు చర్చ ఉంటుంది? ఈరోజు 2 పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కట్టింది, కూలగొట్టింది, అవినీతికి పాల్పడింది. దోషులను శిక్షించాల్సింది, అవినీతి సొమ్మును రికవరీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో మిలాఖత్ అయిందన్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. 22 నెలలు గడిచినా కూడా ఇంకా దోషుల్ని ఎందుకు ప్రకటిస్తలేరు? ఇంకా కూడా జరిగినటువంటి అవినీతి సొమ్మునంతా కూడా రికవరీ చేస్తామని చెప్పారు కదా, హవాలా ద్వారా విదేశాలకు తరలిపోయిందని చెప్పారు కదా. ఏమైంది ఆ విషయాల మీద అనేది కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలా. ఈరోజు పిల్ల కాంగ్రెస్ తెలంగాణలో మేనేజ్ అవుతలేదని తల్లి కాంగ్రెస్ని ఢిల్లీలో మేనేజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని బహిరంగంగా ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరంలో అవినీతి చేసింది టీఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని ఈరోజు రికవరీ చేయాల్సింది, దోషులు ఎవరనేది తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఇద్దరు కలిసిపోయి కేవలం విచారణల పేరు మీద చర్చ చేస్తున్నారు తప్పితే జరిగినటువంటి వాస్తవాన్ని బయటకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఓటు చోరీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. ఒకవేళ అసెంబ్లీ చర్చకు వస్తే మీరేమన్నా రాజీనామా చేస్తారా? వాళ్ళు ఏమన్నా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారా? ఓట్ చోరీ అనే విషయం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొసలేని వాదన తీసుకొచ్చి అంతర్జాతీయంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య గౌరవాన్ని, ఈరోజు ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి నిబద్ధతను, గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టు భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినామో కాంగ్రెస్ పార్టీ కూడా 8 మంది ఎంపీలని గెలిచింది కదా. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచింది కదా. మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఒక్కసారి అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో బీహార్లో గెలవం కాబట్టి ఎన్నికల కమిషన్ మీద నెపమేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరు కాబట్టి ఈ రకమైనటువంటి మాటలే మాట్లాడతారని. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఒక నినాదం తీసుకొని ముందుకు పోతారు, ప్రజలు చీగొడతారు. చీదరించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా మాట్లాడతారు. ఈరోజు ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికలు ఇంత సజావుగా గొప్పగా జరుగుతున్నాయంటే ఎన్నికల కమిషన్కు ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్పగా పొగుడుతాయి ఈ భారతదేశ ఎన్నికల కమిషన్ సంఘాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి
కనీస ఆలోచన లేకుండా ఓట్ చోరీ అని రకరకాల మాటలు మాట్లాడి ఈరోజు ఎన్నికల కమిషన్ను అవమానపరచడమే కాకుండా దేశ ప్రజలను ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వృధా ప్రయాసాలు ఎన్ని కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. సార్, నేతలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని కొంత చర్చ జరుగుతుంది. బాహాటంగా వచ్చి మీ నేతల్ని కలుస్తున్నారు. అటువంటి అంశం మీద అందరూ ప్రజాప్రతినిధులు దాదాపు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏమైనా చర్చ జరిగిందా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమిష్టితో కూడుకున్నటువంటి పార్టీ. ఎక్కడా కూడా ఎవరికి ఆ రకమైనటువంటి ఉండదు. పార్టీ నిర్ణయాలే కార్యకర్తకు శిరోధార్యం. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కార్యకర్త స్థాయి కన్నా మించి ఇంకో పదవి ఈ భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయినామనంటే కార్యకర్తలు కష్టపడితేనే అయినాం, పార్టీ అవకాశం ఇస్తేనే అయినాం. కాబట్టి పార్టీ గొప్పది, పార్టీ నిర్ణయాలు గొప్పవి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీజేపీకి సంబంధించి పార్టీ నిర్ణయాలు గొప్పవి కాబట్టి పార్టీ కన్నా కూడా ఎవరు ఎక్కువ కాదంటూ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటూనే అసలు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ నివేదిక ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలన్నిటిపైన, వరదల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద అన్నిటి మీద కూడా అటు అసెంబ్లీలో కూడా ఎండగట్టాలని చెప్పి కూడా అటు రాష్ట్ర నాయకత్వం సూచించింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే బీఆర్ఎస్ అవినీతిని అంతా కూడా అసెంబ్లీలో ఎండగడతాం, వాళ్ళందరినీ కూడా అక్కడ వారికి సంబంధించి కూడా అసెంబ్లీలో వారి వైఫల్యాలపై కూడా పూర్తి స్థాయిలో గలమెత్తామని చెప్పి కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.